కష్టపెట్టినట్టు కనపడతాడు, నిజానికి కష్టపెట్టాడు. ఆయన ఏది చెయ్యనివ్వండి అందులో అంతర్లీనముగా దయ మాత్రమే ఉన్నది. సింహము పైకి చూడ్డానికి మృగరాజు భయపెట్టినట్టు ఉంటుంది, కానీ అది అమ్మవారు అధివసించి ఉంటే నేను చేయబోయే ప్రతి కార్యము మీ యొక్క అభ్యున్నతి కొరకే, ఇది నా యొక్క లక్షణం, ఇది నా తత్వం, నేను చేసే హింస మనకు దయ ఉంది తప్ప క్రౌర్యముతో నేను చెయ్యను. శుంభనిశుంభ వధ చేసిన, రాక్షస సంహారం చేసిన, భక్తుల్ని కాపాడిన, ప్రళయం చేసిన, మహాప్రళయ సాక్షిణినైనా, రాత్రివేళ స్వల్పకాలిక ప్రళయం చేసిన, భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి చివర మోక్షమునిచ్చిన నేనే. ఇదంతా హింస కింద కనపడుతుంది, కానీ హినస్థితి సింహ. భగవంతుడు చేసే హింసలా కనపడేటటువంటి దీని వెనక కారుణ్యములు చెప్పడం, భగవంతుడు సింహవాహనం మీద రావడం. అందుకని అమ్మవారు సింహవాహనం మీద వచ్చింది. ఇప్పుడు అమ్మవారు సింహవాహనం మీద వస్తూ మనకి కనపడింది, ఆమె కారుణ్యం కనపడాలి. నిరంతరం పరిశీలించుకునేటటువంటి అలవాటు ఉండడం సింహావలోకనం. నేను సింహం మీద వస్తున్నప్పుడు నువ్వు నా యొక్క